జనసేనకి సపోర్ట్గా అటు టీవీ ఆర్టిస్టులు అవనివ్వండి, జబర్దస్త్ ఆర్టిస్టులు అవనివ్వండి, ఇవాళ సపోర్ట్గా పిఠాపురం అంతా తిరుగుతున్నారు. కానీ సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళని మనం ట్రోల్ చేయడానికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేయవలసిన అవసరం లేదు. ఆ వచ్చిన జబర్దస్త్ టీంలో అవనివ్వండి, టీవీ ఆర్టిస్టులు అవనివ్వండి, ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ పెద్ద సెటిల్ అవ్వని వెళ్ళాలి. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే కొద్ది వెల్ సెటిల్ అయ్యాడు. అంటే ఈ మధ్య ఒక ఇల్లు, కారు, కొద్ది బ్యాంక్ బ్యాలెన్స్తో ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా షోకి ఎంత అని, ఒక రోజుకి ఎంత పేమెంట్ అని, ఒక టీవీ షోకి ఎంత అని, జబర్దస్త్లో ఒక క్యారెక్టర్కి ఎంత అని, ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునే చిన్న చిన్న ఆర్టిస్టులలో వాళ్ళు వెల్ సెటిల్డ్ అయితే కాదు. ఆ రోజు వర్క్ ఉంటేనే వాళ్ళకి పేమెంట్ ఉంటుంది. అలా ప్రతిరోజు కూడా వర్క్ కోసం వాళ్ళు ఇంకా పాటలు పడుతూనే ఉంటారు. నాకు ఒక్కరోజు వర్క్ పోతే ఆ రోజు పేమెంట్ ఉండదు అని కంగారు పడే మనుషులు వాళ్ళంతా కూడా. ఈ సీరియల్లో ఒక అవకాశం వస్తే చాలు, నెల రోజులు పని ఉంటుంది, సో ఇంటి రెంట్లు అవనివ్వండి, ఇంట్లో ఖర్చులు అవనివ్వండి, వాళ్ళ ఖర్చులన్నీ తీరుతాయి అని లెక్కలు వేసుకుని వాళ్ళు బతుకుతుంటారు. ఎందుకంటే ప్రతి నెల శాలరీ అంటూ ఏముండదు, ప్రతిరోజు అవకాశాలు ఉంటాయని కూడా ఉండదు. ఒక్కోసారి 2-3 నెలలు ఖాళీగా ఉంటారు కూడా వాళ్ళు. వాళ్ళ ఆధార్ కార్డులు తెలంగాణలో ఉంటాయి, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ తెలంగాణలో ఉంటుంది, వాళ్ళ ఇల్లులు తెలంగాణలో ఉంటాయి. ఏ రకంగానూ చూసినా అటు ఏపీ రాజకీయాలకి వాళ్ళకి పెద్ద సంబంధం కూడా ఉండదు. అంత ఆలోచించే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే తెల్లవారి నుంచి రాత్రి వరకు కూడా ఏదో ఒక అవకాశం దొరుకుతుందా, సీరియల్లో అవనివ్వండి, షోలో అవనివ్వండి, సినిమాల్లో అవనివ్వండి, మనం ఆ షో చేసుకుని ఆ రోజుకి మనం సంపాదించుకున్నాం అన్న ఆలోచనలోనే ఉంటారు తప్ప ఈ రాష్ట్ర రాజకీయాల గురించి అంత తీవ్రంగా ఆలోచించే పరిస్థితులు అయితే వాళ్ళు ఉండరు. ఈరోజు మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఇంత ఒక పిఠాపురం మీద పడి జనసేన గురించి ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు మెగాస్టార్ ఫ్యామిలీకి కాకపోతే ఇటు జగన్కి ఎందుకు సపోర్ట్ ఇస్తారు వాళ్ళు? ఎందుకంటే ఒక్క చిరంజీవి గారి ఫ్యామిలీలోనే 8 మంది హీరోలు ఉన్నారు, పెద్ద హీరోలు, అందరూ కలెక్షన్లు రప్పించగలిగే హీరోలు. ఇంకో చిన్న హీరోలు 2-3 ఉన్నారు. మిగిలిన లేడీస్ కూడా అటు సీరియల్స్ అవనివ్వండి, వెబ్ సిరీస్లు కూడా తీసేవాళ్ళే, వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అండ్ నాగబాబు లాంటి వాళ్ళు టీవీ షోస్లో మంచి పట్టు ఉన్నవాళ్ళు. వాళ్ళని పట్టుకుంటేనే కదా వీళ్ళకి అవకాశాలు వస్తాయి. వీళ్ళ బ్రతుకు తెరివే అవకాశాల మీద, సినిమా అవకాశాల మీద, టీవీ అవకాశాల మీద అండ్ షో అవకాశాల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ అవకాశాలు ఎవరి ఫ్యామిలీ నుంచి ఎక్కువ వస్తున్నాయి? వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ దగ్గర అయితేనే వాళ్ళ హీరోలు నటించే సినిమాల్లో అవకాశాలు వస్తాయి, ప్రొడ్యూస్ చేసే వెబ్ సిరీస్లో అవనివ్వండి, సినిమాల్లో అవనండి అవకాశాలు వస్తాయి, ఆ టీవీ షోల్లో అవకాశాలు వస్తాయి. సో వీళ్ళ అవకాశాలు ఎవరి ద్వారా వస్తాయంటే వాళ్ళ ద్వారా వస్తాయి. ఎందుకని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ జగన్ గారికి అక్కడ వాళ్ళ వ్యతిరేకంగా ఇక్కడ రాజకీయం గురించి పూర్తి అవగాహన ఉంది ఏదోనే కాదు. జస్ట్ వాళ్ళ పట్టుకూటి కోసం, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం మాత్రమే ఈవేళ అక్కడ తిరుగుతున్నారు తప్ప ఇక్కడ రాజకీయాల మీద పూర్తి అవగాహనతో ఇక్కడ ఏదో జగన్ మీద వ్యతిరేకతోనో కాదు. వాళ్ళు డెవలప్మెంట్, పేదవాడికి జరిగిన డెవలప్మెంట్ గురించి తెలుసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫీల్ అయినా సరే వాళ్ళు అట్టే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరు ఆధారపడిందే సినిమా ఇండస్ట్రీ మీద. ఆ సినిమా ఇండస్ట్రీలో ఇంచుమించుకో 10 మంది హీరోలు ఉన్నదే చిరంజీవి గారు కుటుంబం మీద. ఆ విధంగానే వీళ్ళ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళని నెత్తినెట్టుకు తిరుగుతున్నారు తప్ప ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఏదో ప్రభావం చూపించేస్తారని కాదు. కాబట్టి వాళ్ళని విపరీతమైన ట్రోల్ అయితే చేయవలసిన అవసరం లేదు. దయచేసి వాళ్ళని ఏమీ ట్రోల్ చేయొద్దు.